వెల్కమ్ టు స్టూడెంట్స్ అడ్డా. మై సెల్ఫ్ చలపతి. సో టుడే మనం ఇండియన్ జాగ్రఫీలోని ఫస్ట్ టాపిక్ అయినటువంటి భారతదేశం ఉనికి గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఉనికి అంటే ఏంటి అనేది అక్కడ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఇండెప్త్గా దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో భారతదేశం అనేది, భారత భూభాగం అనేది ఎలా ఏర్పడింది అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలన్నమాట. సో సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే టెర్షియరీ యుగం నాటికి, సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం టెర్షియరీ యుగంలో భూమి అనేది 2 పలకల సముదాయంగా ఉండేదండి. అంటే సో మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో ఒకప్పుడు టెరిస్ అనే మహాసముద్రం ఉండేది. సో పైన ఉన్నటువంటి భూభాగాన్ని లారెన్సియా భూభాగం అంటారు. క్రింద ఉన్నటువంటి భూభాగాన్ని గోండ్వానా భూభాగం అంటారు. సో లారెన్సియా భూభాగం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆసియా, యూరప్ ఖండాలు. అదే గోండ్వానా భూభాగానికి సంబంధించి ఆస్ట్రేలియా, ఇండియా. సో ఏంటంటే ఈ 2 పలకలు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూఖండ సిద్ధాంతం ప్రకారం ఒకదానిపైకి ఒకటి అధ్యారోపణం చెందటం వలన మీన్స్ ఏంటంటే మనకి భూభ్రమణము అనే ఒక కాన్సెప్ట్ వలన ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి అనేది కదులుతూ ఒకదానికి ఒకటి ఈ 2 పలకలు కూడా దగ్గరకు రావడం జరిగింది. ఇలా రావడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టెరిస్ అనే మహాసముద్రం ఒత్తిడికి గురై ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లావా అనేది ఉంటుందో ఇది ఉప్పొంగి ఘనీభవించి ప్రస్తుతం హిమాలయాలుగా ఏర్పడడం జరిగింది. సో దీని తర్వాత పైన ఉన్నటువంటి భూభాగాన్ని మనం లారెన్సియా పీఠభూమి గాను, ఇప్పుడు కింద ఉన్నటువంటి దాన్ని గోండ్వానా పీఠభూమి గాను ప్రస్తుతం పిలవడం జరుగుతుంది అనమాట. ఉనికి సో ఉనికి గురించి తెలియాలంటే మనకి పర్టికులర్ పాయింట్ గురించి డిస్కస్ చేసే దానిని మనం ఉనికి అంటారు. సో దీని గురించి మనకి తెలియాలంటే ముందుగా మనకి అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏంటో తెలియాలి. అక్షాంశాలు, రేఖాంశాలు. ఈ అక్షాంశాలు, రేఖాంశాల గురించి మనకి వివరించినటువంటి వ్యక్తి హిప్పార్కస్. అక్షాంశాలు, రేఖాంశాల గురించి వివరించినటువంటి వ్యక్తి హిప్పార్కస్. సో ముందుగా మనం అక్షాంశాలు అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. సో ఇవేంటంటే అక్షాంశాలు, రేఖాంశాలు అనేవి ఊహాజనిత రేఖలు అనమాట. అంటే ఎవరు కూడా దీనిని పర్టికులర్ గా గీసినటువంటివి కాదు, ఊహించి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవి ఏంటంటే భూమికి అడ్డంగా గీయబడినటువంటి రేఖలని అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు అడ్డంగా గీయబడినటువంటి రేఖలు, మరియు ఇవి సమాంతర ఊహారేఖలు. సమాంతర ఊహారేఖలు. సో అక్షాంశాల వలన మనకి శీతోష్ణ స్థితి తెలియడం జరుగుతుంది అన్నమాట. శీతోష్ణ స్థితి గురించి మనం అక్షాంశాలలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్షాంశాలు మనకి తూర్పు నుండి పడమర వైపు ఊహించి గీయబడినటువంటి రేఖలు. తూర్పు నుండి పడమరకు ఊహించి గీసినటువంటి రేఖలు, ఊహారేఖలు. సో మరొకసారి డిస్కస్ చేద్దాం. అక్షాంశాలని లాటిట్యూడ్స్ అంటారు. అక్షాంశాలు అనేవి మనకి భూమికి అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలు. ఇవి సమాంతరమైనటువంటి ఊహారేఖలు.
అక్షాంశాలు అనేవి మనకి శీతోష్ణ స్థితి గురించి తెలియజేస్తూ ఉంటాయి. ఇవి తూర్పు నుండి పడమరకు గీయబడినటువంటి ఊహారేఖలు. సో వీటిని మనం ఒక గ్లోబ్ నమూనాగా తీసుకున్నట్లయితే డిస్కస్ చేద్దాం. దీన్ని మనం గ్లోబ్ అనుకున్నట్లయితే 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. అదేవిధంగా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అంటారు. అదేవిధంగా 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని అంటారు. 90 డిగ్రీల ఉత్తర భాగాన్ని ఉత్తర ధ్రువం అని, 90 డిగ్రీల దక్షిణ భాగాన్ని దక్షిణ ధ్రువం అని పిలవడం జరుగుతుంది అనమాట. సో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది అనమాట. సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. సో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అయినటువంటి కర్కట రేఖ మకర రేఖల మధ్య గల ప్రాంతాన్ని అత్యుష్ణ మండలము అని అంటారు. అత్యుష్ణ మండలం. అత్యుష్ణ మండలం. అదేవిధంగా 66.5 డిగ్రీల ఆర్కిటిక్ వలయం నుంచి కర్కట రేఖ మధ్య గల ప్రాంతాన్ని, 23.5 డిగ్రీల మకర రేఖ మరియు 66.5 డిగ్రీల అంటార్కిటికా మధ్య గల ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలంగా పిలవడం జరుగుతుంది అన్నమాట. సమశీతోష్ణ మండలం. 66.5 డిగ్రీల ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రువానికి, 66.5 డిగ్రీల అంటార్కిటికా వలయం నుంచి దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అతి శీతల మండలం, అతి శీతల మండలం అని పిలవడం జరుగుతుంది. అతి శీతల మండలం అని పిలవడం జరుగుతుంది. వన్స్ అగైన్ సో మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని అంటారు, ఈక్వేటర్. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటికా వలయం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అని, 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని పిలవడం జరుగుతుంది. 23.5 డిగ్రీల కర్కట రేఖ మరియు మకర రేఖల మధ్య గల ప్రాంతాన్ని అత్యుష్ణ మండలం అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా పడుతున్నాయి. అదేవిధంగా 23.5 డిగ్రీల కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయానికి, 23.5 డిగ్రీల మకర రేఖ నుంచి అంటార్కిటికా వలయానికి మధ్య గల ప్రాంతాన్ని మనము సమశీతోష్ణ మండలం అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఆ పైన ఉన్నటువంటి, అదే విధంగా 66.5 డిగ్రీల అంటార్కిటికా ఖండం నుంచి దక్షిణ ధ్రువానికి ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అతి శీతల మండలం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే భూమధ్య రేఖ అనేది మన ఊహారేఖలు అయినప్పటికీ కూడా భూమిని ఒక సుమారు చుట్టుకొలతగా చూసినట్లయితే
40,075 కిలోమీటర్లుగా భూమధ్య రేఖ వద్ద నుంచి మనము చెప్పడం జరుగుతుంది అన్నమాట. భూమధ్య రేఖ అనేది మనకి 13 దేశాలు 3 ఖండాలు గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. భూమధ్య రేఖ అనేది 13 దేశాలు 3 ఖండాలను దాటుతూ ప్రయాణిస్తుంది. అయితే ఉత్తర ధ్రువాన్ని చేరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రాబర్ట్ పియరీ. రాబర్ట్ పియరీ 1907 సంవత్సరం యుఎస్ఏ పర్సన్ అనమాట. అదేవిధంగా దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి మొదటి వ్యక్తి ఆడమ్ సేన్ 1911 సంవత్సరం నార్వే. భూమధ్య రేఖ మన ఉత్తర భాగాన్ని మరియు దక్షిణ భాగాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఉత్తరాన ఉన్నటువంటి భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, దక్షిణాన ఉన్నటువంటి భాగాన్ని దక్షిణార్ధగోళం అని చెప్పడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మనకి ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉంటాయి. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో మనకి 90 అక్షాంశాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో మొత్తం అక్షాంశాలు అనేవి 90 + 90, 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖను కూడా ఒక అక్షాంశంగా తీసుకున్నట్లయితే మొత్తం 180 + 1 181 అక్షాంశాలు మొత్తం మనకి 181. ఇప్పటి వరకు కూడా గ్లోబ్ మీద అక్షాంశాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం గురించి డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు భారతదేశం అనేది భూమధ్య రేఖ నుంచి ఉత్తరార్ధగోళంలో ఉంది. సో ఏ అక్షాంశాల మధ్యన ఉందంటే 8 డిగ్రీల 4 సెకండ్ల నుండి 37 డిగ్రీల 6 సెకండ్ల మధ్య ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తున్నది. అంటే భారతదేశం గుండా కర్కట రేఖ వెళ్తుంది. ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. కర్కట రేఖ భారతదేశం గుండా 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఎన్ని రాష్ట్రాల గుండా? 8 రాష్ట్రాల గుండా. మొట్టమొదటిసారిగా మిజోరాంలో కర్కట రేఖ అనేది భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. తరువాత త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. 1 2 3 4 5 6 7 8. సో భారతదేశం గుండా కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. సో ఇందులో అత్యధికంగా మధ్యప్రదేశ్ గుండా ప్రయాణం చేస్తుంది అనమాట. కర్కట రేఖ భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా అత్యధికంగా ప్రయాణం చేస్తుంది అంటే మధ్యప్రదేశ్. అతి తక్కువ రాజస్థాన్. సో మనకి ఈ 8 రాష్ట్రాలని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ని మనం యూజ్ చేద్దాం. ఒక పర్సన్ రామాలయానికి వెళ్ళి అక్కడ భక్తితో తన దగ్గర ఏ డబ్బులు లేనప్పుడు దేవుడికి ఒక మాట చెప్పాడు అనమాట. రామా జామిపత్రి గుచ్చ. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కోడ్గా యూజ్ చేద్దాం. రామా జామిపత్రి గుచ్చ. రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, మీ అంటే మిజోరాం, పా అంటే పశ్చిమ బెంగాల్, త్రి అంటే త్రిపుర, గు అంటే గుజరాత్, ఛ అంటే ఛత్తీస్గఢ్. సో మొత్తం కూడా ఈ 8 రాష్ట్రాలు ఈ యొక్క కోడ్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈజీగా గుర్తుంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా ఇస్తాడంటే ఈ 8 రాష్ట్రాల్లో ఏవైనా 2-3 రాష్ట్రాలను ఇచ్చి ఇందులో కర్కట రేఖ ద్వారా వెళ్ళినటువంటి రాష్ట్రం ఏంటి గుర్తించమని అడుగుతాడు. లేదా వేరే డిఫరెంట్ 3 స్టేట్స్ని ఇచ్చి ఇందులో నుంచి ఒక స్టేట్ని ఇచ్చి ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణిస్తుంది అని అడుగుతాడు. సో అలాంటి టైంలో మనం ఇలాంటి కోడ్ని యూటిలైజ్ చేసినట్లయితే ఈజీగా మనకి గుర్తుంటుంది అన్నమాట. రామ జామిపత్రి
గుచ్చా. చూడండి వన్స్ అగైన్. రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్, మిజోరాం, పా అంటే పశ్చిమ బెంగాల్, త్రిపుర, గుజరాత్, ఛత్తీస్గఢ్. ఈ 8 స్టేట్స్ గుండా వెళ్తుంది అనమాట. దీనిలో అత్యధిక దూరం వెళ్ళేదేంటి? మధ్యప్రదేశ్. అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. సో దీని తర్వాత మనం ఇప్పుడు రేఖాంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో రేఖాంశాలని లాంగిట్యూడ్స్ అంటారు. ఇవి మనకి భూమికి నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. ఇవి మొత్తం మనకి 360 ఉంటాయి అన్నమాట. 0 డిగ్రీ రేఖాంశం అనేది లండన్లోని థేమ్స్ నగరం దగ్గర రాయల్ అర్జెంటీనా ఆఫ్ గ్రీనిచ్, రాయల్ అర్జెంటీనా ఆఫ్ గ్రీనిచ్. సో 0 డిగ్రీ రేఖాంశం అనేది మనకి లండన్లోని రాయల్ అర్జెంటీనా ఆఫ్ గ్రీనిచ్ దగ్గర ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుంచి మనకి తూర్పున 180 రేఖాంశాలు, పడమరాన 180 రేఖాంశాలు ఉంటాయి. సో భారతదేశం అనేది ఈ 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పున ఉన్నది. సో దీని ప్రామాణికంగా భారతదేశం 68 డిగ్రీల 7 సెకండ్ల నుంచి 97 డిగ్రీల 25 సెకండ్ల మధ్య ఉంది. భారతదేశం గుండా మొత్తం 30 రేఖాంశాలు అనేవి వెళ్తున్నాయి. అంటే 68 నుంచి 97కి సుమారుగా 30 రేఖాంశాలు. మొత్తం ఒక రోజులో 24 గంటల్లో 360 డిగ్రీలు రేఖాంశాలు అనేవి కంప్లీట్ చేస్తే 1 నిమిషానికి 4 నిమిషాలకి ఒక రేఖాంశం అనేది మూవ్ అవడం జరుగుతుంది. భారతదేశంలోకి రేఖాంశాలు అనేవి మొట్టమొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవడం జరుగుతుంది. చివరిసారిగా గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఎండ్ అవడం జరుగుతుంది. ఈ 30 రేఖాంశాల మధ్యలో గల 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలమానంగా తీసుకోవడం జరిగింది, ఇండియన్ స్టాండర్డ్ టైం. దీనిని 1947 సెప్టెంబర్ 1వ తేదీన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీ వారు దీన్ని గుర్తించడం జరిగింది. సో 1947 సెప్టెంబర్ 1వ తేదీన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ వారు ఇండియన్ స్టాండర్డ్ టైంని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంగా గుర్తించడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా ఈ తూర్పు రేఖాంశం అనేది వెళ్ళడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని అంటే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానం, సో ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్, మధ్యప్రదేశ్లోని రేవా, ఛత్తీస్గఢ్లోని భైకుంఠాపూర్, ఒడిస్సాలోని కోరాపుట్, ఆంధ్రప్రదేశ్లోని యానం, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, పుదుచ్చేరిలోని యానం గుండా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ప్రయాణించడం జరుగుతూ ఉంది. అయితే 23.5 డిగ్రీల కర్కట రేఖ, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఈ రెండు కూడా మనకి ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్ వద్ద కలుసుకోవడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ బిట్ చాలా ఎగ్జామ్స్ లో అడగడం జరిగిందండి. అలాగే భారత ప్రామాణిక కాలమానం ప్రకారం మనం గ్రీన్ మెడిరియన్ టైం ప్రకారం దీని నుండి మనం +5:30
అంటే 5:30 గంటల సమయం ముందనేది ఉండడం జరిగింది. ఎందుకంటే మనము గ్రీన్ మెరిడియన్ టైంకి 180 డిగ్రీల సమయంలో మనం తూర్పు రేఖాంశంలో ఉండడం జరిగిందన్నమాట. ఓకేనా? సో ఈ రేఖాంశాలు అనేవి మనకి కాలాన్ని తెలియజేస్తున్నాయి. ఈ రేఖాంశాలు అనేవి కాలాన్ని తెలియజేస్తున్నాయి. ప్రతి రేఖాంశము కూడా ధ్రువాల వద్ద సమాంతరంగా కలుసుకోవడం జరుగుతుంది. రేఖాంశాలు అక్షాంశాలు రెండు కూడా మనకి ఊహా రేఖలు. నెక్స్ట్ సెషన్ లో బౌండరీ కంట్రీస్ గురించి తెలుసుకుందాం. సరిహద్దు దేశాలు గురించి తెలుసుకుందాం. ఏ రాష్ట్రాలు ఏ కంట్రీస్ తో సరిహద్దులు పంచుకుంటున్నాయి అనే దాని గురించి నెక్స్ట్ సెషన్ లో తెలుసుకుంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడెంట్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.